అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అలాగే బోడ గారు మీరు కూడా తిట్టొద్దు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, మాట్లాడండి. ఓకే మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మాత్రమే ఆన్సర్ తీసుకోండి. ఓకే నాకు అర్థం కాదు, ప్రైవేట్ వ్యక్తులు ఆధారాలు ఇచ్చేది వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళ జీతాలు మాకు ఇవ్వండి. ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఎంత కావాలి మీకు జీతం? ఉండండి బ్రదర్, ఒక్క నిమిషం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా కాల్ డేటా బయటకు రాదు. అన్ని రిసోర్సెస్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ట్యాక్సులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి మీరు ఆధారాలు బయట పెట్టండి అంటే దిగిపోండి, మమ్మల్ని ఆడ కూర్చుని పెట్టండి. దీనికి బోడగారు ఒక్క నిమిషం. ఓకే నేను మాట్లాడుతున్నాను. కరుణాకర్ సుగన్ దగ్గర నుంచి, సునీల్ గారి దగ్గర నుంచి నేను తీసుకుంటాను. పోలీసులు వాళ్లకున్నటువంటి అన్ని రిసోర్సెస్ ఉపయోగించుకొని అన్ని ఫుటేజ్ని పరిశీలించి అన్ని సాక్ష్యాలను ఆ సమయంలో ఉన్న వెహికల్స్ వాళ్ళను అడిగిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు. మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్తున్నారు. బియాండ్ దట్ ఇంకేమన్నా మీకు ఆధారాలు ఉంటే ఇవ్వండి అంటారు. పోలీసులు దైవాంశ సంభూతులు కాదు. వాళ్ళు కూడా వాళ్ళకున్న రిసోర్సెస్ ఆధారంగానో వాళ్ళకు లభించిన సాక్ష్యాల ఆధారంగానో మాత్రమే విచారణ చేయగలుగుతారు సైంటిఫిక్గా. సో బియాండ్ దట్ ఇంకేమైనా కనుక ఒమిషన్స్ ఉన్నాయో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే టెక్నికల్గానో కనుక ఉంటే మీరు తెచ్చి ఇవ్వండి అని అడుగుతారు. సో మీ జేబులో ఉన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కానీ వీటిని జేబులోనే దాచేసి ఉంచుతాను, నేను తెచ్చివ్వను, మీరే చూడండి అని మీరు అంటే తప్పు. సో వాళ్ళు ఇప్పటికీ అడుగుతున్నారు, ఇప్పటికీ పోలీసులు అడుగుతున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే తెచ్చివ్వండి. సో మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, డన్ అని అంటున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర డౌట్స్ ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డౌట్స్ ఉంటే, సాక్ష్యాలు ఉంటే వాటిని తెచ్చివ్వండి. సో మీరు చేయకపోతే మేమెందుకని కాదు కదా. మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు, నా జేబులో ఆధారం ఉంది నేను ఇవ్వను, మీరే చూడండి అంటే మా పని డన్ అంటున్నారు వాళ్ళు. డన్ అంటే ఓపిక పట్టండి, మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. సో ఎంత డేటా మనం అవైలబుల్, ఎందుకంటే అక్కడ మాకు తెలుసు అది ఈ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అది సాధ్యం అంత ఈజీ కాదు. అంటే మీరు కొన్ని అమెరికాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే చేస్తారా, లేకపోతే రెబ్బర్ రెచ్చగొట్టలేదు? నేను క్లియర్ చెప్పిన లీడ్స్ ఆర్ టిప్స్ అంటారు. ఓకే, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకొని అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం విచారిస్తాం. దాన్ని లీడ్స్ ఆర్ టిప్స్ అంటారు, రెచ్చగొట్టడం అనరు. న్యాయం మాట్లాడడం రెచ్చగొట్టడం ఎట్లయితుంది? ఆ వక్రీకరించవద్దు దయచేసి ప్లీజ్. సో రెచ్చగొట్టట్లేదు మీరు? నో దయచేసి ఎవరన్నా అట్లా అర్థం వినండి. టీవీ వాళ్ళు ఎవరైనా వక్రీకరించినా మేము అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎవరైతే ప్రవీణ్ హత్య చేసిరో వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మేము శాంతియుతంగా న్యాయం చేయమని కోరుతున్నాం. సో మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని సీసీ ఫుటేజ్ ఇన్ని రోజులు ఇంత సైంటిఫిక్ గా ఇంత విచారణ జరిగిన తర్వాత కూడా మీరు ఏ ఆధారాలతో ఇది ఇంకా హత్య అని అంటున్నారు? ఎట్లా అంటే ఆయన మీద వచ్చి బండి వాడుకుంటది, మాకు తెలియదు కదా అట్లా వాడుకుంటది అని. అర్థమైందా? ఆయనకు ఆ యొక్క ఫిట్టుకున్న మనిషికి బొర్ర సడన్ గా వస్తుందని మాకు తెలియదు కదా. హెల్మెట్ ఉండగా లోపల గాయమవుతుంది మాకు తెలియదు కదా. యాక్సిడెంట్ అయ్యి ఇట్లా పలికిపోతుందని మాకు తెలియదు కదా. ఒక ప్రమాదం తాలూకు ఎఫెక్ట్ ఎలాగ ఉండొచ్చు అని చెప్పగలుగుతాం తప్ప ఒక ప్రమాదం తాలూకు చిత్రం ఎలాగే ఉంటుంది అని మనం చెప్పలేం కదా. కాదు నవీన్ బ్రదర్, మీరు ఏడుస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఎవరిని ముఖం కనిపిస్తుంది కదా, మీ ఎమోషన్స్ మాకు తెలుస్తున్నాయి కదా. అవును, అట్లనే అక్కడ సీన్ ఏమైంది అనేది మాకు అర్థం చేసుకునే స్థాయిలో అంత దుస్థితిలో ఉన్నామా? అంటే పోలీసులు ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ నిమిత్త మాత్రులు, వాళ్ళు అచేతన అవస్థలో ఉన్నారు. పైన ఉన్న వాళ్ళ యొక్క ఆర్డర్స్ ని వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. ఇది వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఎవరు ఆన్సర్ చేస్తారా? సునీల్? నేను చెప్తాను. సారీ అనిల్ గారు. ఇప్పుడు అభినయ్ గారు మాట్లాడిన ఒక పాయింట్ కూడా మాట్లాడదాం. ఆయన గన్న పెట్టి ఇంట్లో వాళ్ళ మీద ఏదో బెదిరించి కంట్రోల్లోకి తీసుకున్నారు అంటున్నారు కదా. కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు వైన్ షాప్లోకి పంపించారంటున్నారు కదా. ఆ తాగేది కూడా, కన్జ్యూమ్ చేసేది కూడా సీసీ కెమెరాల ముందుకు వచ్చే తాగమని చెప్తారు కదా బెదిరిస్తే క్లియర్గా. ఒకవేళ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే ఆ ఫుటేజ్ దొరికేలాగా చూసుకుంటారు కదా. అది ఎందుకు చేయలేదు అంత చేసిన వాళ్ళు? దానికి ఆన్సర్ లేదు. రెండోది, లోపలికి బార్ షాపులకి వెళ్ళినప్పుడు బయట నుంచి ఒక ఫోటో తీశారు,
అది ఎవరు తీసుంటారు, ఎందుకు అమ్మా తీసుంటారు? ఇక్కడ సవేరా వైన్స్ హైదరాబాద్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది. ఆ రోజు అక్కడ ఇద్దరు కూర్చున్నారు, అందులో నేను ఉన్నానని చెప్పి నా వీడియో కూడా సర్క్యులేట్ చేశారు. అంటే నేనే అని చెప్పి మార్క్ చేసి నా పేరు సర్క్యులేట్ చేశారు. ఇప్పుడు ఎల్బీ నగర్ సవేరా వైన్స్కి వెళ్దాం, ఆ రోజు ఫుటేజ్ తీద్దాం, ఎవరు బయటికి వెళ్ళి ఆ రోజు ఫోటో తీసారా, అక్కడ ఏం జరిగింది, అసలు ఫోన్ ఎందుకు పట్టుకుని అడిగితే చెప్పేస్తారు. అప్పటి వరకు అదేం పెద్ద రహస్యం కాదు. ఈయన బయటికి వెళ్ళి డోర్ తీసుకొని ఫోటో తీశారు. మిమ్మల్ని ఓకే, ఆ లోపలికి వచ్చారు ఎవరో, ఆ వచ్చింది ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తిని ఫోటో తీశారు. ఎందుకు తీశారని అనుకుంటున్నారు? ఆయనను ఆల్రెడీ ట్రాప్ చేశారో లేదంటే ఈయన ఇక్కడికి వచ్చాడు అని తెలియడానికి సిగ్నల్ ఇవ్వడానికి ఫోటో తీశారు. వచ్చాడు ప్రవీణ్ అని అనుకోవచ్చు. ఒకవేళ ట్రాప్ లోకి తీసుకొని ఉంటే ప్రవీణ్ బ్లేమ్ చేసి ఉంటే వెళ్ళాలి అని చెప్పి ఫోటో తీసుండొచ్చు, లేదు ఆయన వచ్చినట్టు ఇక్కడికి వస్తారని చెప్పి ఫోటో తీసుండొచ్చు, దేనికైనా ఫోటో తీసుండొచ్చు. అందుకే ఇక్కడికి వచ్చాడు, మేము చెప్పినట్టు విన్నాడు, ఇక్కడికి వచ్చాడు అని చెప్పడానికి తీసుండొచ్చు కదా. ఆ ఫోటో వల్ల ఎందుకంటే దానికి ముందు ఫుటేజ్ ఏముందంటే ఆ కౌంటర్ దగ్గర ఇద్దరు కూర్చుంటే ఆయన వచ్చే ముందు ఈయన బయటకు వెళ్ళాడు, బయటకు వెళ్ళి డోర్ తీసి రావడం, ఆయన బయటకు రాగానే ఈయన వచ్చిన బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీశాడు. ఫోటో తీసి ఆయన మట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ బైక్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన్ని ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలి అనేది ఫోన్ ద్వారా సూచనలు ఇస్తున్నారా, ముందే ఇచ్చేస్తుంటారు? ఒకవేళ ఫోన్ ద్వారా ఇచ్చి ఉంటే కంటిన్యూస్గా ఆయన ఫోన్ ఆన్లో ఉండాలి, లేదంటే అన్ని కాల్స్ ఆయనకు వచ్చి ఉండాలి. సో మరి అలా జరగలేదు, ఆయన ఫోన్ డేటా తీసుకున్నా ఆయన ఫోన్ కింద చేస్తారు సార్. కొత్త సిమ్ వేసి కొత్త ఫోన్ ఇచ్చి ఉంటారు కదా, అలా చేయాలనుకుంటే కొత్త ఫోన్ కొత్త సిమ్ ఇచ్చేసి బ్లూటూత్ పెట్టి మాట్లాడలేదు. కౌంటర్ దగ్గర కూడా 2 ఫోన్లు ఉన్నాయి, ఆయన చనిపోయిన స్పాట్ లో ఒక ఫోనే ఉంది, మరి ఇంకో ఫోన్ ఏమై ఉంటది? ఎవరైనా తీసుకెళ్లిపోయారా? చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోద్ది. ఐఫోన్ తమతో ఓపెన్ అవ్వదు, ఫింగర్ ప్రింట్ పనిచేయదు. ఎలా ఓపెన్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? బాడీ ఆన్ లో ఉంటేనే మనకి ఐఫోన్ ఆన్ అవుతుంది. ప్రాణం పోయిన వెంటనే ఫింగర్ ప్రింట్ అవ్వదు ఐఫోన్ కి, కాదా? ఐఫోన్ అవ్వదు. సరే, ఇప్పుడు అది పోలీసులు ఓవరాల్ గా చెప్పారు, ఓవరాల్ గా ఆయన తమ్ముతో ఓపెన్ చేసామని. అలా అవ్వదు అన్నారు చెప్పి పోలీసుల మీద కేసు ఫైల్ చేయండి, ఇమీడియట్ కోర్టుకి వెళ్ళండి. అన్ని మేము చేయాల్సినవన్నీ కాదు, మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. చెప్తున్నాను, నేను ప్రతిదీ చెప్తున్నా, డౌట్స్ అన్ని ఇప్పుడు పోలీసులు అండర్ ఇన్ఫ్లుయెన్స్ అని ఆయన చెప్తుంటే అబ్సల్యూట్ అని చెప్పి ఈయన అన్నాను. మీకు అంత డౌట్ ఉన్నప్పుడు పోలీసుల మీద ప్రెషర్ ఉంది, అది కూడా మాకు డౌట్. క్రైస్తవులకి సమాధానం చెప్పలేక, పైన వాళ్ళకి సమాధానం చెప్పలేక నలిగిపోతున్నట్టు. చెప్పండి, తెలిస్తే డిబేట్ ఉండదు కదా అసలు. ఇన్ని విషయాలు కాదు, ఇన్ని ఊహించి చెప్తున్నారు కదా, అది తెలీదా? ఊహలు కాదు ఇవి, వాస్తవాలు. మళ్ళీ ఇప్పుడు కాసేపు డౌట్స్ అంటారు, కాసేపు నిజం అంటారు. మీకు క్లారిటీ ఉంది అసలు? క్లారిటీ ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ కాదు, మీకు క్లారిటీ మీరు అడిగేది, మీరు చెప్తుంది మీరు డౌట్సా? పక్కా క్లియర్ గా ఉంది. మళ్ళీ డౌట్స్ అంటారేంటి? ఇప్పుడు మీకు అన్నీ తెలుసు అంటారు, ఎలా జరిగిందో చెప్తున్నారు, ఇలా వెళ్ళాడు అలా వెళ్ళాడు అంటారు, కాసేపు ఇలా అయ్యుండొచ్చు అంటారు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్తే అలా కాదు కంట్రోల్లో తీసుకుని అంటారు, లేకపోతే ఇక్కడ విజయవాడ వచ్చింది ఆయన కాదంటారు. ఇప్పుడు ఒకదానికి సమాధానం చెప్తే ఇంకో దానికి వెళ్ళిపోతారు. కాసేపు డౌట్స్ అంటారు, కాసేపు క్వశ్చన్స్ అంటారు, కాసేపు వాస్తవాలు అంటారు. ఒకటి చెప్పండి అండి, ఇప్పుడు ఆయన వాడు చెప్తాడు, ఇప్పుడు ఆయన వాడు చెప్తాడు, మీరు వాడు చెప్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. మా అనుమానాలకి డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు వెళ్ళండి, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారా? మీరు వెళ్ళారా? ఎవరిని కలిసారు? ఎస్పీ గారిని కలిసాను. ఎస్పీ గారిని కలిసారు? అవును కలిసాను. అడిగి కనుకోండి, రాజమండ్రిలో ఎస్పీ గారిని 2 times నేను వెళ్ళి పర్సనల్ కలిసి. మీ డౌట్స్ సమాధానం మీ డౌట్స్ సమాధానం ఏమంటే పంపించండి. డిఎస్పీ గారు, కోవూరు డిఎస్పీ గారు ఫోన్ నంబర్ ఉంది కదా, ఆయన పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఆ ఫోన్ నంబర్ కి మీ వాట్సాప్ లో పంపించండి, ఏ డౌట్స్ ఉన్నా అన్ని పంపిస్తున్నాం. మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, రిప్లైస్ రావట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మ్యానిపులేట్ చేసి ఒక పెద్ద హై లెవెల్ దీంట్లో తీసుకెళ్తే నెక్స్ట్ రిసార్ట్ ఏంటంటే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆమెకి హోమ్ మినిస్టర్ ప్రతిపక్షాలు ప్రభుత్వానికి 80% సపోర్ట్ చెయ్యు. ఒకవేళ ప్రభుత్వం కుట్ర చేసి ఉంటే ప్రతిపక్షాలు ఎవరు ఊరుకోపోయినా ప్రతిపక్షాలు ఊరుకో. అప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీగా ఉండే ఒక వ్యక్తిని చంపి అక్కడ పడేస్తే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతిపక్షం కూడా కుట్రలో ఉందని అనుకుంటున్నారా? ఎందుకంటే పోరాటం చెయ్యాలి కదా, మరి చేయట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం, ప్రతిపక్షం, మిత్రపక్షాలు అన్ని కలిసిపోయి ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడితేనే దీనికి ఒక సోర్స్ దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్పందిస్తే ఇది ఒక మానవ జాతికి సంబంధించింది, ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించి మొత్తం రాష్ట్రం మొత్తం లేదంటే మన దేశానికి మొత్తము
ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. ఇది ఎక్కడి వరకు దూషించుకునేది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే చంపుకునే వరకు వెళ్ళిపోతుంది. దూషించుకునేది చంపుకునే వరకు, బెదిరించుకునే వరకు వెళ్ళిపోతుంది. మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని బెదిరించుకునే వరకు వెళ్ళిపోతుంది. అంతవరకు వెళ్ళకూడదంటే దీన్ని ఫస్ట్ అరికట్టాల్సింది అధికారులే. మీరు ఎందుకు ఇంత లీగల్ గా వెళ్తున్నారు? ఇది చంపుకొని పొడుచుకొని అంత స్థాయికి వెళ్ళలేదు అని వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళకూడదని చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు. వెళ్ళదు కూడా. ఇప్పుడు మనందరం గొంతు చించర్చి మాట్లాడుకున్నంత మాత్రాన ఏ ఆన్సర్లు రావు. స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తేనే దీన్ని జరుగుతాయి. స్పందించాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన అధికారులు ఎవరో ఒకరు. వాళ్ళు దాన్ని అంటే వాళ్ళ తీరులో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అడుగు ముందుకు వచ్చి ఇంత పబ్లిక్ ఇష్యూ 20 days నాన్ స్టాప్ గా ఇదే ఇష్యూ రన్ అవుతుంది. పబ్లిక్ అంతా ఎందుకు కమ్యూనిటీ గురించి జరుగుతుంది, ఒక మర్డర్ గురించో సో అండ్ సో మాట్లాడి కమ్యూనిటీ ఇష్యూ అయిపోతుంది. ఇది కమ్యూనిటీ ఇష్యూ ఆగాలంటే అధికారులు రావాలి. కమ్యూనిటీ ఇష్యూ అవ్వకుండా అవాస్తవాలను స్ప్రెడ్ చేస్తున్నారు, ఒకటి జరుగుతోంది అని సుగుణ అంటున్నారు, అనిల్ కూడా. లీగల్ యాక్షన్ ప్రూవ్ చేయండి సార్. ఇప్పుడు మేము చెప్పినవి అబద్ధాలు, దానికి ఆధారాలు ఏమి లేవు అని ప్రూవ్ చేయమని చెప్పండి. మనిషి నోరు చీలిపై చచ్చిపోతే మాస్క్ ఎందుకు చిరిగిపోకుండా, రక్తం మరకలు లేకుండా పక్కన మడత పెట్టి ఎందుకు పెట్టారు? ఆన్సర్ చెప్పండి. హెల్మెట్ పెట్టుకుంటే తలకి ఎలా గాయమైంది? ఆన్సర్ చెప్పండి. తలకి గాయం అవ్వలేదు. వినండి, ఐజీ గారి రిపోర్ట్ ఏం చెప్పారు? చెప్పండి. బలమైన బ్లడ్ మొత్తం కారిపోయిన తలలోంచి అని చెప్పారు. హెల్మెట్ తీయంగా ఆయన ఫేస్ మీద ఇక్కడ తగిలిన దెబ్బకే ప్రాణం పోయింది. మీరు ఐజీ గారు చెప్పింది లేదు. హెల్మెట్ తీయంగానే మొత్తం బ్లడ్ అంతా వచ్చేసింది, తలకు గాయమైంది అని చెప్పారు ఆయన. బ్లడ్ అంతా వచ్చిందో లేదు కానీ తలకి గాయమైంది చెప్పారు. ఇంకోటి 5 అడుగులు పైనుంచి వీళ్ళు చెప్పినట్టుగా 70 కిలోమీటర్ల వేగంతో ఒక వ్యక్తి 5 అడుగుల పైనుంచి కింద పడితే టీ-షర్ట్ చెరగదా? ఒక్క నిమిషం అభినయ్ గారు, ఇక్కడ ఏంటి అంటే బీభత్సమైన ప్రమాదాలు జరిగి కార్లు నలిగిపోయి అందులో నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన ఘటనలు ఉన్నాయి. కారు కానీ ఇదేది అవలేదు, జస్ట్ అలా గుద్దుకుని ఆ ఫోర్స్కి వెళ్ళి ముందు సీటుకి తగిలి చచ్చిపోయింది. సో ప్రమాదంలో ఇలా ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా అనుమానాలు. వాటిని నివృత్తి చేసేది పోస్ట్ మార్టం రిపోర్ట్. మాత్రం చూడగానే ఇది హత్య ప్రమాదం చెప్పగలిగితే ఫోరెన్సిక్ అవసరం లేదు, పోస్ట్ మార్టం కూడా అవసరం లేదు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ అవి ల్యాబొరేటరీలు, వాటి నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టంలో కూడా 3 డాక్టర్లు ఉన్నారు. అంటే 3 డాక్టర్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారా? FSLను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు మణిపూర్ లాంటి చోట ఇంకొక చోట రాహుల్ గాంధీ అక్కడ అల్లరి జరుగుతున్నాయని ఒక యాత్ర చేసుకుని మరీ వెళ్ళాడు. సో ఇలాంటి విషయాల్లో అధికార పక్షం ఒక ఇరుక్కున పడే అవకాశం ఉంది. అధికార పక్షం ఇలా దారుణానికి పాల్పడి ఇక వ్యవస్థనే చేసేసింది. వ్యక్తులు చేశారు వాళ్ళని కాపాడటానికి అన్నప్పుడే వెళ్ళొస్తారు. కానీ ఇది వ్యవస్థే చేసింది అని అన్నప్పుడు ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయా? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అక్కడ ప్రతిపక్షాలు ఇది హత్య అని అనుకున్నప్పుడు పోరాటాలు చేయకుండా ఉంటాయా? దీంతో గవర్నమెంట్ ఊగిపోద్ది, గవర్నమెంట్ దేశవ్యాప్తంగా షేక్ అయిపోద్ది, కూటమి గవర్నమెంట్ షేక్ అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు దాన్ని యూజ్ చేసుకోకుండా ఉంటాయా? ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. మరి ఎందుకు వాళ్ళు దిగి రాలేదు మాకు అర్థం కావట్లేదు. మరి ఇది అంతవరకు రాహుల్ గాంధీ వరకు ఇది చేరిందా లేదా అన్న విషయం మాకు తెలియదు. సందర్భంలో మేము కూడా అనుకున్నాం అక్కడి వరకు తీసుకెళ్తే బాగుంటుంది, ఆయన దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది, ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన మేము కూడా చేసాం. ఆ ప్రయత్నాల్లో మేము కూడా ఉన్నాం. రాహుల్ గాంధీ అనే కదా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి ఇంటి దగ్గర పడేస్తే ప్రతిపక్షాలను వచ్చి పెద్ద అల్లరి చేశాయి, గవర్నమెంట్ పైన దుమ్మెత్తిపోసాయి. సో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంటే దీన్ని చేసి సిస్టమ్ని మేనేజ్ చేసి ల్యాబ్లను మేనేజ్ చేస్తుంది అన్నప్పుడు దేశంలో ఉన్న ప్రతిపక్షాలు గమ్మునుంటాయా? ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షంతో సహా యూజ్ చేసుకోదా? ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదా, మరి వాళ్ళు ఏ కోణంలో చూశారో మరి ఎందుకు దిగి రాలేదు మనకు తెలియదు, వాళ్ళ వర్షం మనకు తెలియదు. మొత్తానికి బోడ గారు మీరు ఏమైనా సమాధానం చెప్తారా దానికి? వాళ్ళు రెస్పాండ్ అవడం వల్ల వాళ్ళకి రాజకీయ ప్రయోజనం ఈ విషయంలో అవుతుంది. షేక్ అయిపోద్దిగా. ఇక్కడ ప్రభుత్వం ఏమైనా చేసుంటే, కూటమి ఏమైనా చేసుంటే, పోలీసులు, ప్రభుత్వం, డాక్టర్లు అందరూ మ్యానిపులేట్ అయిపోయి ఉంటే షేక్ అయిపోద్దిగా. అయినప్పటికీ ఈ కేసులో వాళ్ళు రెస్పాండ్ అయితే వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదు. ప్రతిపక్షాలు కూడా కుమ్మక్క అయిపోయినాయా? లేదు, మీరు వింటలేరు. దయచేసి వినండి. ఈ కేసులో, ఈ ఇన్సిడెంట్ లో ప్రతిపక్షాలు రెస్పాండ్ అయితే వాళ్ళకి నష్టమే ఉంది కానీ లాభం లేదు. ఎందుకు ఆలోచించండి.
ఎందుకు చెప్పండి, అంటే ఎవిడెన్స్ లేదానా కాగా చెప్తాడా? అట్లా కాదు, అది స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. దే హ్యావ్ వెయిటెడ్ ఫర్ పేషెన్స్. ఆ తర్వాత ఇది మైనారిటీ గ్రూప్ ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అయినా వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదు. అంటే ప్రతిపక్షం కూడా కొమ్మక్క అయిపోయింది ఓట్ల కోసం. గ్యారంటీగా ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసమే ఆలోచిస్తుంది. గ్యారంటీ నేను పక్కా రాసిస్తా. ఇప్పుడు ప్రపంచం కొమ్మక్క అయిపోయింది సార్. ఇప్పుడు ప్రవీణ్ గారి హత్యని యాక్షన్ చేయడానికి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. దయచేసి ఇది చట్టం తన పని తాను చేసుకుపోవాలి అంతే, రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు యూట్యూబ్ లో మిరాకిల్ యాక్సిడెంట్స్ అని కొడితే ఊహాతీతంగా కొన్ని పల్టీలు కొట్టినవి, వాహనం ముక్కలు అయిపోయినా మనిషి బ్రతికినవి ఎన్నో వస్తాయి. ఇలా ఎలా జరిగిద్ది అంటే మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తారా మీరు? ఇప్పుడు అక్కడ సీన్ రీక్రియేట్ చేస్తారు. అసలు ఆయన మెంటల్ ఏంటండి? అది యాక్సిడెంట్ ఎట్లా రీక్రియేషన్ చేస్తారు? వాట్ ఈస్ కరుణాకర్ సింగ్ గారు, వాట్ ఈస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చెప్పండి. కాదు, ఇప్పుడు సీన్ రీక్రియేషన్ అంటే ఒక దోషిని పట్టుకుంటే సార్ అయ్యా వినండి, కాదండి ఇప్పుడు ఒక దోషి క్రిమినల్స్ ని పట్టుకున్నప్పుడు అయ్యా బోడా గారు వినండి, సీన్ రీక్రియేషన్ అంటే నేరస్తులను పట్టుకున్నప్పుడు, దోషులను పట్టుకున్నప్పుడు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళు క్రైమ్ ఎలా చేశారు అని చెప్పి వాళ్ళతో రీక్రియేషన్ చేపిస్తారు. అసలు ఇక్కడ దోషులే లేరు కదా, రీక్రియేషన్ చేయడం అంటే ఏంటి? ఎవరితో చేపిస్తారు రీక్రియేషన్? అంటే యాక్సిడెంట్ ఇప్పుడు పోలీసులు దోషాలు బండేసుకుని. అరే వినండి, ఊరికే ఎందుకు? ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పనియాలి కదా. చెప్పండి. ఇప్పుడు ఇది అయ్యే అవకాశం ఉందా అని ఎక్స్పర్ట్స్ తోటి, ఆ యొక్క సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా. అంటే బండేసిన ఎవరితో దూకిస్తారా? అరే ఇక్కడ ఇప్పుడు ఒక వెహికల్ వచ్చి గుద్దితే డ్యామేజ్ అవుతుంది అనేది ఆలోచిస్తామా లేదా? వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆలోచిస్తామా లేదా? కాదండి, ఇప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో ఒకటి చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోతాడని చెప్పి ట్రైన్ కి ఎదురుగా నుంచే పెడతారు మళ్ళీ సీన్ రిక్రియేషన్ అంటే? దయచేసి వినే ఉద్దేశం లేదు. ప్రతి మాట they should do it sir. ఒకటే బోడా గారు ఇక్కడ ఏమంటే I'm still waiting for your lawyer to get in touch with me. I told you in my last video పాస్ట్ వీడియో అడిగారు కదా, ఇక్కడ లాయర్ పంపించండి, రీఓపెన్ చేపిద్దాం అంటే రీఓపెన్ చేపిద్దాం. వినండి సార్, అది ఎంత వరకు పాసిబుల్ అవుతుంది అనేది ఆలోచిస్తారు కదా. ఏది పడితే చెప్తే ఎవరు నమ్మరు కదా సార్. దీన్ని జర కొంచెం ముందుకెళ్దాం, మనకి నిలదామంటే ఇది కాకుండా. నేనేమంటున్నా, ఇప్పుడు నిన్ననో మొన్ననో వచ్చింది ఐజీ 1 or 2 days అయింది కదా అని చెప్పి. ఓకే, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గెట్ ఎనీ ఎవిడెన్స్ వీ కుడ్ గెట్ ఇట్. ఓకే, సింపుల్. ఓకే, మాకు అత్యంత ముఖ్యమైనది ఫోన్ డేటా కావాలి, అది ఇప్పటి వరకు బయటకు రాలేదు. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అమెరికాలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నాము, ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నాము. గివ్ us some time. ఓకే, సింపుల్. నౌ దట్ యు ఆర్ లివింగ్ దేర్ ఇన్ అమెరికా, మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో కూడా మత విద్వేషాలు ఉన్నాయా? వాళ్ళు మతాల మీద ద్వేషాలు వస్తున్నాయి. మనం ఈ యాక్సిడెంట్ అనుమానం గురించే మాట్లాడుతున్నాం, మత విద్వేషాల గురించి వేరే మొత్తం మాట్లాడేది. అంటే ఎవరు చేశారో కనీసం అదే అనుమానాలని చెప్తారా? దీన్ని ఒక మతాల మీద కేసుదాం అనేటువంటి ఇది ఫస్ట్ నుంచి జరుగుతుంది. అది సైలెంట్ గా ఏమంటారు, ఎవరికి తెలియనట్టు అనుకుంటే కాదు. వాయిస్ ఒక నిమిషం వినండి. ఓకే, ఇక్కడ ఏంది అంటే కత్తి మహేష్ ఎప్పుడే నేను వినండి, నా అభిప్రాయం నాది వినండి. ఆ బ్రదర్ కి చాలా థ్రెట్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. ఓకే, చంపేస్తామని. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, యేసయ్య గొప్పోడు అని చెప్పుకుంటే వాళ్ళకి సమస్య లేదు, రాముడి గురించి వాస్తవాలు చెప్పినా వాళ్ళు తట్టుకోలేరు. అది కత్తి అవి వాస్తవాలు చెప్పండి. నువ్వెవడవే రాముడి గురించి మాట్లాడితే మంచిగా ఉన్నా చెప్తున్నా. రాముడి గురించి ఆయన చెప్పిన నువ్వెవడవే? మీరు మాట్లాడండి. రాముడి గురించి ఆయన చెప్పిన వాస్తవాలు కాదు. నువ్వెవడు సస్పెండ్ చేయడానికి? నువ్వు రామాయణం చదివా? రామాయణం బుక్ చూసావా? రామాయణం బుక్ చూసావా? వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి వాస్తవాలని ఏంటా వాస్తవాలు? అని చెప్పి పగ పెట్టుకొని ఇప్పుడు నువ్వు బ్రోకరిజం చేసావనేది వాస్తవం. నువ్వు బ్రోకరిజం చేసావనేది వాస్తవం. రాముడి గురించి వాస్తవాలు నీకేం తెలుసు? ఇది మా యొక్క పక్క. నువ్వు బ్రోకరిజం చేసావనేది వాస్తవం. నేరం చేసేవాడు అందరికి కనిపించినట్టు చెయ్యడు, అర్థమైందా? కామన్ సెన్స్ వాడండి.
వాడు దొంగోడు నైట్ ఎందుకు వస్తాడు? మరి అంత కామన్ సెన్స్ ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు. సీసీ కెమెరాల ముందు తాగుతాడా? సీసీ కెమెరాల ముందు తాగిన విజువల్ చూపించమంటే అందరి ముందు తాగుతాడా? అందరి ముందు తాగుతాడా? కాదు, ప్రవీణ్ సీసీ కెమెరాల ముందు తాగుతాడా? సీసీ కెమెరాల ముందు తాగుతాడా? బోడగారు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ని సీసీ కెమెరాలు ముందు వెళ్ళు అని మెడ మీద కత్తి పెట్టి చెప్పిన వాళ్ళు ఎక్కడో ఒక చోట సీసీ కెమెరా ముందుకు వచ్చి తాగు, ఆ డూప్ మీద అడుగుండేవారు కదా, అది కూడా క్రియేట్ చేసి ఉండేవారు కదా అని అంటున్నారు. ఒకవేళ చేయించుంటే చేయించిన వాళ్ళని అడగాలండి, వాళ్ళు ఎలా చేయించాలి మనకు తెలియదు కదా. మొత్తం మీరే చెప్తున్నారు కదా. చెప్తున్నాము, వాడు మందు తాగించలేదు మనకు తెలియదు, వాడు ఎందుకు తాగించలేదు మనకు తెలియదు కదా. తాగించారని మీరు చెప్తున్నారు. వాడి స్క్రీన్ ప్లే లో వాడి స్క్రీన్ ప్లే లో మందు కొట్టము కింద పడ్డము ఇది సరిపోద్ది అనుకున్నాడు. కాదు, అసలు లాజికల్ గా ఆలోచిస్తే మీ పాస్టర్లు ఆయన కలిసి ప్రవీణ్ చంపేసి హిందువుల మీద తోసే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఒకటి అడుగుతాను కరుణాకర్, గతంలో చరిత్రలో ఎక్కడైనా ఏ పాస్టర్లైనా ఇతర మతస్థులైనా కానీ ఇంకొకరిని చంపినట్టుగా చరిత్రలో ఉందా? చంపినట్టుగా ఎక్కడైనా ఉందా చరిత్రలో? ఒరిస్సాలో లక్ష్మణానంద స్వామిని చంపారు మీ పాస్టర్లు తెలుసా? ఏ పాస్టర్లు? ఒరిస్సాలో పాస్టర్లు క్రిస్టియానిటీకి అగెనిస్ట్ గా పనిచేస్తానని చెప్పి లక్ష్మణానంద స్వామిని చంపారు. చంపింది ఎవరు? పాస్టర్లు. పేర్లేంటి పాస్టర్లు అండి, పేర్లు చెప్పాలి కదా. మన జోసెఫ్ అనేటువంటి వచ్చి కేసు పెట్టాడు, క్రిస్టియన్ అన్నాడు, మొత్తం బయటకు వచ్చింది, ఇప్పుడు హిందూ అని తెలిసిపోయింది. జోసెఫ్ అన్నట్టు ఆయన క్రిస్టియన్ మాకు సంబంధం లేదు. మీరు చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో, పాస్టర్లు కాకపోయి ఉండొచ్చు. మీ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు కొట్టు తెచ్చారు తెలుసా? అవి మీరు పాస్టర్లు వాళ్ళలో అన్నిట్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. ప్రతి మతంలో ఉంటాయి. ఇప్పుడు పాస్టర్ గురించి చెప్పమన్నారు. పరమతస్థుల మీద వీళ్ళు ఎప్పుడైనా దాడులు చేశారా పాస్టర్లు? గోవాలో మీరు చెప్తారా? మీరు చెప్పండి. గోవాలో ఇంక్విజిషన్ అంటే తెలుసా ఏంటి? మీరు చెప్పండి. రకరకాల యంత్రాల మీద హిందువులను పెట్టి దారుణంగా హింసించి చంపారు. ఎవరు? మిషనరీస్, పాస్టర్లు. గోవా ఇంక్విజిషన్ కొట్టండి. మీరు చరిత్ర చూపించండి లిటరల్ గా. మీరు గూగుల్లోకి వెళ్ళి గోవా ఇంక్విజిషన్ కొట్టండి. గోవా ఇంక్విజిషన్ వీడియోలు ఉంటాయి, కొట్టండి. ఎంత దారుణంగా చంపారు హిందువుల్ని పాస్టర్లే. పాస్టర్లు చేసినంత రక్తపాతం, వాళ్ళు చేసిన హత్యలు ప్రపంచంలో ఇంకెవరూ చేయలేదు. క్యాథలిక్కులు చేస్తున్న దుర్మార్గం అబద్ధాలు ఏంటండి? ఇప్పుడు మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్స్ ఎందుకు పెట్టాడు చెప్పండి? మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్స్ ఎందుకు పెట్టాడు? క్యాథలిక్కులు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెట్టాడు ఆయన. క్యాథలిక్ క్రైస్తవులు కదా, క్రైస్తవులే. అందరూ అలా ఉండరు కదా, అందరూ అదే పని చేయరు కదా. క్రిస్టియానిటీ ప్రోత్సహించదు, బైబిల్ కూడా ప్రోత్సహించదు. బైబిల్ ప్రోత్సహిస్తుంది, బైబిల్ ప్రోత్సహిస్తుంది. మీరు గొర్రెల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది బైబిల్ చెప్తుందమ్మా, బైబిలే చెప్తుంది. మీరు గొర్రెలని బైబిల్ చెప్తుంది, మీరు గొర్రెలని బైబిల్ చెప్తుంది. ప్రశ్నించిన వాడు ప్రతి ఒక్కడు గొర్రె. బైబిల్ టెర్మినాలజీలో విశ్వాసులందరూ గొర్రెలు, విశ్వాసులందరూ ప్రశ్నించిన వాడు ఎక్కడున్నా గానీ గొర్రెలే. నేను అడదామంటే ఈ పరమత సహనము, పరమత హేట్రేట్ అనేటాటిని కొన్ని దేశాలు సక్సెస్ఫుల్ గా డీల్ చేసి పక్కనే కూర్చొని మంచి వాతావరణంలో డిబేట్లు చేసుకుంటా దేశాల అభివృద్ధిలోకి వెళ్తున్నాయి. మన దేశానికి ఏమైంది అది మాట్లాడటానికి నేను స్టూడియోకి వచ్చాను. ఇప్పుడు ఒకటండి, డిబేట్స్ ఒకరినొకరు విమర్శించుకోవడం ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ 4-5 days బ్యాక్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూర్చొని కరుణాకర్ గారితో ఫోన్ కాల్లో మాట్లాడారు. డిబేట్స్ ఆపాలి, ఎందుకంటే అవి చాలా దూరం వెళ్తున్నాయి, కక్షల వరకు, చంపుకోవడాల వరకు వెళ్తున్నాయి. కాబట్టి ఒకరి మతాని కోసం ఒకరు మాట్లాడటం, ఒకరి దేవుళ్ళ కోసం ఒకరు మాట్లాడటం. ఇప్పుడు బోడా గారు మాట్లాడారు,
ఆ గ్రంథాల్లో రామాయణంలో సత్యం చెప్తే కూడా వాళ్ళకి నచ్చదని. నేను ఒకటే అంటున్నా, ఒకరి గ్రంథంలో తప్పుని చెప్పాల్సిన పని లేదు, ఉన్నది చెప్పాల్సిన పని లేదు, నిజము చెప్పాల్సిన మీరు నమ్మే గ్రంథంలో ఏముందో చెప్పుకోండి చాలు. దిస్ ఇస్ వాట్ వి హావ్. అది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో చేసే పని అది. ఎవరు దాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ లో క్రిస్టియన్ ఫెలో యేసు ప్రభు గురించే ఒక సినిమా తీస్తాడు. అంత ధైర్యం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అట్లా ముందుకెళ్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏమంటే చరిత్రలోకి వెళ్తే క్రిస్టియన్స్ మర్డర్ చేశారు, వేల మంది చచ్చిపోయినారు, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ లాంగ్ వార్ అయింది, దేశాల్లో ఇదైపోయినాయి, క్రూసేడ్ల పేరు మీద చాలా దాడులని, వాస్తవాలు అవన్నీ కప్పెట్టలేం, అది డిబేట్ చేస్తేనే బయటకు వస్తాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడేది ఏమంటే దేవుడు ఉన్నాడు దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు దేవుడు లేడు, రెండు డిబేట్లు అని అవ్వాలంటే వాళ్ళు రాముని గురించి వాస్తవాలు చెప్తే ఎందుకు చంపుతున్నారు సార్? వన్ మినిట్ వాళ్ళు బయటకు నువ్వు బ్రోకర్ అని చెప్తే నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు బ్రోకర్ అని చెప్తే ఎందుకు కోపం వస్తుంది? నువ్వు బ్రోకర్ అని చెప్తే నువ్వు అమ్మాయిలతో వ్యభిచారం చేసావు చెప్తే నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు అమ్మాయిలతో వ్యభిచారం చేసావు నీకు ఎందుకు కోపం? బోడగారు రాముడు గురించి నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీకు పని ఏంటంటే? మీరు ఏదైతే నమ్ముతున్నారో నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రవక్త గురించి మీరు నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు. వదిలేసేయండి. రాముడి గురించే కాదు, గురించి నిజాలు చెప్పాల్సిన బాధ్యతని వేరే మతం రాముడు గురించి నిజాలు చెప్పాల్సిన సభాముఖంగా నేను ఒకటి చెప్తున్నా. రాజ్ బోడ గారికి ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పుడు మాట్లాడితే రాముడి గురించి వాస్తవాలు చెప్తుంటే ఊరుకోవట్లేదు, రాముడి గురించి వాస్తవాలు చెప్పారు ప్రవీణ్ గారు అంటున్నారు కదా. ప్రవీణ్ గారు, చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు రాముడి గురించి మాట్లాడి వాస్తవాలు అని చెప్పి ఆయన రుజువు చేస్తే డిబేట్ పెడదాం, ఆన్లైన్లో పెడదాం, లేదా ఆఫ్లైన్లో ఆయన వచ్చినా పెడదాం. రాముడి గురించి వాస్తవాలు ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి వాస్తవాలను రామాయణంలో చూపించగలిగితే ఎవడైతే రుజువు చేయలేకపోతాడో వాడు బట్టలో పోసేసి అరగుండి చెప్పిద్దాం, వాడికి అరగుండి చెప్పి గాలి మీద ఊరేగిద్దాం. రుజువు చేయలేకపోతే ఆయన ఊరేగించండి, రుజువు చేస్తే నన్ను ఊరేగించండి, డిబేట్ పెడతారమ్మా, డిబేట్ పెడతారమ్మా. దేర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ దిస్ టూ. ఈ మర్డర్ కి ఈ డిబేట్లకి ఖచ్చితమైన లింక్ ఉంది. కారణం ఏంటంటే ఈ క్వశ్చన్ చేయని వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ డెవలప్ కాకుండా ఉండి మా క్రిస్టియన్ కమ్యూనిటీ చెప్తున్నాను నేను మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పరిపక్వత లేకుండా, ఆలోచనలో పరిపక్వత లేకుండా నాకు మీ మీద డౌట్ వస్తుంది. ఎట్లా అంటే మీరు కూడా ఆరోగ్య స్వామి లాగున్నారు. ఆరోగ్య స్వామి మాట చెప్తా జాగ్రత్తగా వినాలి ఈ మాట. చూడు, ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ and I'm a proud Christian. I am also proud Indian. One second. When I went to నేను శివశక్తి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నా చరిత్రకారుడు మాట్లాడుకున్నాడు. ఎందుకు మాట్లాడతావు? అమెరికాలో ఉండి కూడా నీకు ఆలోచన లేదా? అరే అమెరికాలో ఇట్లుంటారా? ఏం నేర్చుకున్నావు అక్కడ ఉండి? చూడండి, నా పుట్టేంటికి శివశక్తి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ శివాజీ నేను చూశాను. అక్కడ శివాజీ చరిత్ర మనిషి ఆయన, నేను ఎందుకు పోగొట్టుకుంటాను? రాముడు నా చరిత్రలో మనిషి ఆయన, దేవుడు నమ్ముతున్నాడు. ఓకే, చూద్దాం. ఈ బ్రాహ్మణులు సనాతన పాస్టర్ కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ ముస్లిం ఏ హిందువు పూజారి కాలేడు, ఒక్క బ్రాహ్మణుడు తప్ప. అందుకే బ్రాహ్మణిజం వేరు, హిందుత్వం వేరు, రెండు కలపొద్దు దయచేసి. నీ రిలీజియన్ ఏంటి? మా హిందువులము సౌమ్యులము. ఓం శాంతి శాంతి ఇట్లా చెప్తాం మేము. సంపుపో పొడుపో అని చెప్పాం మా హిందూ మార్కులు ఆర్యులు. మా దేశానికి మీరు ఆర్యులు, మీకు మా దేశంతో సంబంధం లేదు. నువ్వు హిందువా?
హిందుత్వం అంటే శ్రమణ పరంపర ఉంటది, అర్థమైందా? గురు పరంపర ఉంటది, ధ్యానము, యోగా, ఇది ఈ యజ్ఞాలు యాగాలు భారతదేశం లేవు, గుర్రాలు భారతదేశం లేవు. గుర్రం మాంసం తినాలి, అశ్వం మీద యాగం చేయాలి, అశ్వాన్ని చంపాలి, రాణితో సంభోగం చేయాలి. ఇది హిందుత్వం కానే కాదు, ఆర్యులకు సంబంధించింది. అది కజకిస్తాన్ లో పర్షియా నుంచి వచ్చింది, అవస్థ నుంచి వచ్చింది, సంస్కృత ఈ భాష కానే కాదు. దుర్మార్గులు ఆర్యులు మా యొక్క హిందూయిజం మీద డామినేషన్ చేస్తా అంటే హిందూ శబ్దం రామాయణం చూపెట్టండి, మహాభారతం చూపెట్టండి, వేదాలు చూపెట్టండి, ఉపనిషత్తులు చూపెట్టండి. ఈ దుర్మార్గుడు వీడు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్తున్నావు నా హిందుత్వం గురించి? నువ్వు నాకు క్లాసిస్తావు. అగ్నిని పూజించే సంస్కారం మన దేశంలో లేదు, గుర్రాలు మన దేశం లేవు, రథాలు మన దేశం లేవు. బాబు నువ్వు హిందువా? మాట్లాడుతున్నావు? చారిత్రక ఆధారాలు చూపెట్టండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూపెట్టండి. దుర్మార్గుడా, ఎవరికి చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆయన కూడా కనబడుతున్నాడు, హిందూ అని అనిపించట్లేదా మీకు? బుద్ధుడు హిందుత్వంలో భాగం కాదుగా, అంటే ఒక కల్ట్, సెపరేట్ కల్ట్. బుద్ధిజంలు ఉన్నాయన్ని హిందుత్వంలో పెట్టిండ్రు. ఆర్యులకి బుద్ధిజం హిందూయిజం వేరు వేరు కాదు. అవును, ఇందులో ఒక పార్ట్ గానే చూస్తాం, సెపరేట్ లా కూడా ఉండదు, దాన్ని సెపరేట్ కల్ట్ చేశారు. చారిత్రక ఆధారాలు తెలియదు, ఏది పడుతుంది మాట్లాడతాము. ఇప్పటికీ సిన్నజీఆర్ స్వామి ఇట్లా మీకే లేస్తాడు. ఎవరికి చెప్తున్నారండి? మన మూలవాసులకు అంటరాంతనం లేదు ఏంటి? చిన్నజీఆర్ స్వామి ఇప్పటికీ ఇట్లా ప్రసాదం మీకే లేస్తాడు. ఎవరికి? నేను చిన్నజీఆర్ స్వామిని కలిసే ప్రయత్నం చేసిన షికాగోలో, అర్థమైందా? కలిసే ప్రయత్నం 4 గంటలు తిరుపతి ఫోన్ కాల్ లో ఉన్నాడు. ఒక 6 గంటల నుంచి భక్తులు వచ్చి నిలబడితే ఒక కనీసం కలవ కూడా కలవలేదు. ఇక్కడ మా మినియాపోలిస్కి వచ్చిండు. ఇక 200 మంది తోటి వెంకటేశ్వర స్వామి పూజ చేసి ఒక్కొక్కరి దగ్గర $200 చొప్పున $40,000 తీసుకుని వెళ్ళిపోయింది 20 ఏళ్ల కింద. ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన సర్వసంగ పరిత్యాగి. చిన్నజీయర్ స్వామి లాగా ఒక రోజు పోతే సాయంత్రం చచ్చిపోతాడు. చిన్నజీయర్ స్వామి లాగా ఆయన తీసుకునే ఆహారం, చిన్నజీయర్ స్వామి వారు తీసుకునే ఆహారము, ఆయన జీవన శైలి ఒక్క రోజు పాటిస్తే సాయంత్రం చచ్చిపోతాడు. ఈయన సాయంత్రానికి చస్తావు నువ్వు. చిన్నజీయర్ స్వామి లాగా పని చేస్తే ఒక్క రోజు చస్తావు నువ్వు, ఒక్క రోజుకే చస్తావు నువ్వు, సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు. ఎందుకు మాట్లాడుతున్నావు? చిన్నజీయర్ స్వామి లాగా ఒక్క రోజు బ్రతుకు సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు. ఆయన తినేంత తిండి తిని ఆయనకి లాగా ఉదయం 4 గంటలకు లేచి అర్ధరాత్రి 12 గంటల దాకా భక్తుల్ని చూసుకుంటూ వాళ్ళ కష్టసుఖాలు వింటూ ఒక్కరోజు సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు. నిజమైనటువంటి ఈవినింగ్ కి చస్తావు. సర్వసంగ పరిత్యాగి వీడు దుర్మార్గుడు. వాడు సైపిస్టు, వాడు వ్యాపారం చేస్తున్నాడు దేవుని పేరు మీద. ఏం మాట్లాడుతున్నారండి? స్వామీజీలు వాడు వీడంటే చెప్పు తీసి పడతా లంచా కొడక, లంచా కొడక, చెప్పు వాడు వాడు లంచా కొడక, పాస్టర్ని చాలా వల్గర్గా మాట్లాడతారు. లంచా కొడక చెప్పు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఒక్క మాట స్వామి ఒక్క వల్గర్ వాడు ఏదో వాడినందుకే వాడు అన్నందుకే సార్ అంత కోపం వచ్చింది కదా. పాస్టర్ని ఇంకా భయంకరంగా మాట్లాడతారు. కానీ ఈరోజు ఒక్కసారి ఒక్క వర్డ్ మాట్లాడామేమో, మేము మాట్లాడామా? అంత వల్గర్ గా యూజ్ చేయండి సార్, అంత వల్గర్ గా యూజ్ చేయండి సార్, అంత వల్గర్ గా మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో